ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఉపవాసం అన్నది దేవుని కోసం అవ్వాలే గాని ప్రదర్శన కోసం అవ్వకూడదు. దేవుడు ఒక వేశ్యని క్షమిస్తాడేమో గాని వేషధారులను క్షమించనని చెప్పటం జరిగింది. నువ్వు చేస్తున్న ఉపవాసం అన్నది నీకు దేవుడికి తప్ప మరి ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. దేవుడు నువ్వేదైనా సహాయం చేసినా కూడా కుడి చేత్తో చేసిన సహాయం ఎడం చేతికి కూడా తెలియకుండా ఉండాలి అని ఆయన మాట్లాడటం జరిగింది. అలానే యేసు ప్రభు వారు చేసిన ఉపవాసాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మాథ్యూ ఆఫ్ గాస్పెల్లో 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం చేయటం మనం చూస్తాం. అందులో ఆయన శాతాను శోధనని జయించి ఆ తర్వాత తండ్రి అప్పగించిన సేవలో అధికారాన్ని పొందటం మనం చూస్తాము. అలానే ఉపవాస ప్రార్థనలో మనము ఆత్మీయంగా పాపాన్ని జయించటం మనం గమనించగలుగుతాం. అలానే లోపలున్న బలహీనతల నుండి బయటపడటం, దేవుని స్వరాన్ని స్పష్టంగా వినటం, అలానే మానసికంగా సెల్ఫ్ డిసిప్లిన్ పెరగటం, పేషెన్స్ పెరగటం, అలానే ఫోకస్ గా ఉండటం, హృదయశుద్ధి కలిగి ఆత్మీయంగా కొత్త స్థాయికి ఎదగటం మనం గమనించగలుగుతాం. ఇవన్నీ మనకు ఆత్మీయంగా ఉపవాసములో జరిగే లక్షణాలు. నీవు ఉపవాసం చేయగలిగితే దేవుని సన్నిధికి మరింత దగ్గర అవుతావు. కన్నీటి ప్రార్థన దేవుడికి కనికారాన్ని కలిగిస్తుందంట. ఉపవాస ప్రార్థన దేవునికి దగ్గర చేరుస్తుందంట. దేవుడు ఈ 40 రోజుల ఉపవాసాన్ని శక్తివంతంగా మార్చాలి అని ఆయన ప్రయాసపడుతున్నాడు నీ విషయంలో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక.